ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన అక్రమ్ సాజిద్ వద్ద భారత పాస్పోర్టు గుర్తించారు అధికారులు. సిడ్నీ బ్యాండ్ బీచ్లో కాల్పులు జరిపిన తండ్రి కొడుకుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్పోర్ట్ లభించినట్టు అధికారులు గుర్తించారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లినటువంటి సాజిద్ అక్రమ్ అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు. గత 25 ఏళ్లలో కేవలం 2 సార్లే సాజిద్ అక్రమ్ భారత్కు వచ్చినట్టు చెప్పారు. నిందితుడు హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, అక్కడి నుంచి పాకిస్తాన్కు వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. సాజిద్ అక్రమ్ చివరగా 2022లో భారత్కు వచ్చినట్టు తెలిపారు. కాల్పుల్లో మరో నిందితుడు మాత్రం ఆస్ట్రేలియాలోనే జన్మించినట్టు తెలిపారు. సాజిద్ అక్రమ్ మూలాలు హైదరాబాద్లో ఉండటంతో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. సాజిద్ అక్రమ్ కుటుంబ సభ్యుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అటు నిఘా వర్గాలు కూడా సాజిద్ అక్రమ్ నెట్వర్క్ గురించి తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తోంది.